ఆహ్లాదం ఆనందం 3 గంటలు మనల్ని మనం మైమరచిపోయి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేదే సినిమా. అలాంటి సినిమా అధిక టికెట్ రేట్లతో చాలా మందికి దూరం అవుతున్న పరిస్థితి ఉంది. సేమ్ టైం థియేటర్స్ లో ఫుడ్ ఐటమ్స్ రేట్లు కూడా సినిమాని చంపేస్తున్నాయని ఇండస్ట్రీ పెద్దలే గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కార్ కీలక డెసిషన్ దిశగా అడుగులు వేస్తోంది. సినిమా పాలసీతో ఏపీ రోల్ మోడల్ కాబోతోందా? టికెట్ల రేట్లని ఎలా డిసైడ్ చేయనుంది? ఇక నుంచి సినిమా టికెట్ల పెంపు అంత ఈజీ కాదా? ఏపీ ప్రభుత్వం కీలక డెసిషన్ తీసుకోబోతోందా? సినీ రంగ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? థియేటర్లో ఫుడ్ ఐటమ్స్ రేట్లను కూడా నియంత్రిస్తారా? సినిమా టికెట్ రేట్లు ఇటు తెలంగాణ అటు ఏపీలో ఇదో పెద్ద ఇష్యూ అవుతోంది. ప్రతిసారి పెద్ద సినిమాల రిలీజ్ అప్పుడు మల్టీప్లెక్స్ లో సింగిల్ స్క్రీన్ సినిమా టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్లు పెంచుతూ ఉండడం విమర్శలకు దారితీస్తోంది. సినిమా టికెట్ రేటు ఎక్కువగా ఉండడంతోనే జనం పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలో ఐబొమ్మ రవి అరెస్ట్ అప్పుడు ఆయనకు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో మద్దతు వచ్చింది. కారణం మూవీ టికెట్ రేట్ల పెంపు ఒకటైతే థియేటర్లలో ఫుడ్ ఐటమ్ రేట్లు అడ్డగోలుగా ఉండడంపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓ కీలక డెసిషన్ తీసుకున్నారు. టికెట్ల రేట్ల పెంపు అడ్డగోలుగా జరగకూడదని, దానికో పద్ధతి విధానం అంటూ ఫాలో కావాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కు సూచించారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సినీ ప్రముఖులు, పెద్దలతో భేటీ అవుతూ వస్తోంది. లేటెస్ట్ గా మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై డిస్కస్ చేశారు. హై బడ్జెట్, ప్రత్యేక కేటగిరీ సినిమాలకు టికెట్ల పెంపు కోసం ఎలాంటి సిస్టమ్ ను ఫాలో అవ్వాలి అనే దానిపై చర్చించారు. అన్ని వర్గాలతో డిస్కస్ చేసి ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేయనుంది కమిటీ. ఇప్పటి వరకు పాత జీవో ప్రకారం సినిమా టికెట్ల రేట్లు పెంచుతూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. సినిమా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే అడ్డగోలుగా బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లను డిసైడ్ చేయడంపై జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం ఓ విధానాన్ని తీసుకొచ్చే పనిలో ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల రేట్లు పెంచే విధానాన్ని పరిశీలిస్తున్నారు. బడ్జెట్, హై బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లను ఎలా నిర్ణయించాలనే దానిపై కమిటీ చర్చిస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల ఒపీనియన్ కూడా తీసుకోనున్నారు. అయితే పాన్ ఇండియా సినిమాలతో నిర్మాతలకు బడ్జెట్ విపరీతంగా పెరుగుతోందని, ప్రొడ్యూసర్లకు ప్రభుత్వం అండగా ఉండేలా కసరత్తు జరుగుతోందట. ప్రజలపై భారం పడకుండా, సినీ ఇండస్ట్రీకి నష్టం జరగకుండా బెస్ట్ పాలసీని తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా టికెట్ రేట్లే కాదు, థియేటర్లో ఉన్న సమస్యలపై కూడా ఫోకస్ పెట్టారు. అయితే పాప్కార్న్ రేటే సినిమాను చంపుతుందని డైరెక్టర్ తేజ గతంలో డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. థియేటర్లలో సినిమా టికెట్ రేట్ కంటే పాప్కార్న్ రేటు ఎక్కువ ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పాప్కార్న్ రేటును అందుబాటులోకి తీసుకొస్తేనే సినిమాకు, ఆడియన్స్ కు అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఓటీటీ పైరసీతో సినిమా ఇండస్ట్రీ నష్టపోతుందని వాదన కూడా వినిపించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటు ప్రొడ్యూసర్లు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరితో ప్రభుత్వ పెద్దలు డిస్కస్ చేస్తున్నారు. ఫైనల్ గా బెస్ట్ పాలసీని డిజైన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక జరిగితే సినీ పాలసీ విషయంలో ఏపీ సర్కార్ రోల్ మోడల్ కానుంది. సినిమా టికెట్ల రేట్లు, సేమ్ టైం పాప్కార్న్ కాస్ట్ రెండూ సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తే మాత్రం ఆటోమేటిక్ గా తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరగనుంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకునే డెసిషన్ మీదే ఉత్కంఠ కొనసాగుతోంది.